ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చాణక్యనీతి 16వ అధ్యాయం 5వ శ్లోకం. తృణం లఘు తృణాత్తూలం తూలాదపి చ యాచకః వాయునా కిం న నీతోऽసౌ మాం అయం యాచయిష్యతి. తృణం లఘు తృణాత్తూలం తూలాదపి చ యాచకః వాయునా కిం న నీతోऽసౌ మాం అయం యాచయిష్యతి. తృణము చాలా తేలికగా ఉంటుంది. తృణము అంటే గడ్డిపోచ. తృణము చాలా తేలికగా ఉంటుంది. దానికంటే కూడా తేలికగా ఉండేది పత్తి అంటే దూది. తృణము తేలికగా ఉంటుంది, దానికంటే దూది ఇంకా తేలికగా ఉంటుంది. ఈ రెండింటికంటే తేలికైన వాడు ఎవరంటే అడుక్కునేవాడట. ఈ రెండింటికంటే కూడా తేలికైన వాడు యాచకః అని చెప్పన్నారు. అంటే యాచకుడు అంటే అడుక్కునేవాడు, ఈ రెండింటికంటే తేలికైన వాడట. మరి అలాంటప్పుడు అంత తేలికైతే గడ్డిపోసని గాలి విసిరేస్తుంది, దూదిని కూడా గాలి విసిరేస్తుంది. మరి ఈ రెండింటికంటే తేలికైనప్పుడు యాచకుడిని గాలి ఎందుకు విసిరేయడం లేదు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ దగ్గరికి వెళితే ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పి భయంతో అని చెప్పి అంటున్నాడు. మరి ఎందుకని వాయుదేవుడు యాచకుడు అంత తేలికమైన వాడైతే గాలికి విసిరేయడం లేదంటే, వెళితే భయం వేస్తుందట, ఒకవేళ ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పి, భిక్ష అడుగుతాడేమో అనే భయంతో వెళ్ళాడట. చూడండి, ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఏమని చెప్పబడిందంటే, ముఖం అంతా వికారంగా చాలా దీనమైనటువంటి మాటతో చెమటలు పట్టేసి భయానకమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా యాచకులకు అలాగే మరణశయ్యపై ఉన్నవారికి ఉండే సమానమైనటువంటి లక్షణాలు అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా ఏమంటున్నారు ఇక్కడ? మరణశయ్యపై ఉన్నవారికి అలాగే యాచకులకు ఉండే సమాన లక్షణాలు అటివి. ఏమిటంటే వికారమైనటువంటి ముఖం, అలాగే దీనమైనటువంటి స్వరం, చెమట పట్టేసి ఉండడం, అలాగే చూడడానికి భయంగా అనిపించేటువంటి రూపం, ఇవన్నీ భిక్షగాళ్లకు అలాగే తమ యొక్క మరణశయ్యపై ఉన్నటువంటి జనులకు సమానంగా ఉండే లక్షణాలు అంటారు. నీతి శాస్త్రం యొక్క చాలా ముఖ్యమైనటువంటి పాఠం, ముఖ్యంగా ఈ 16వ అధ్యాయంలో మనం చూసేది ఏమిటంటే ఆత్మనిర్భరత అని చెప్పి అంటారు. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇతరులపై ఆధారపడకూడదు, మనపై మనమే, మన కాళ్ళపై మనమే నిలబడి ఉండాలి అనేది నీతి శాస్త్రం బోధించే ఈ 16వ అధ్యాయంలో ఉన్న పాఠం. కాబట్టి వ్యక్తి తన స్వప్రయత్నం ద్వారా అతను సంపాదించుకోవాలి. అంటే తన యొక్క పరువు ఏదైతే ఉందో, అంటే తన యొక్క ఆత్మగౌరవంతో వ్యక్తి తన యొక్క స్వప్రయత్నంతో తన యొక్క ఆత్మగౌరవంతో సంపాదించాలి. అలాగే తనకు ఏదైతే విధించబడిందో దానితో సంతృప్తి చెందాలి. ఇతరుల నుండి తీసుకోవడం,
తీసుకున్న దానికి ప్రతిగా ఏమీ చేయకపోవడం, ఈ కార్మికమైనటువంటి చక్రం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడం చాలా కష్టం అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారు? అంటే ఇతరుల నుంచి తీసుకునే వారికి ఏమీ చేయకపోవడం అనే ఈ కర్మచక్రం ఏదైతే ఉందో ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీని నుండి బయటపడడం చాలా కష్టం. మరొక విషయాన్ని పరిగణించండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పిన శ్లోకం ఇది గరుడ పురాణంలోది 1:115-177. ఏది ముఖ కవళికలు, దీనమైనటువంటి స్వరం, చెమట పట్టి భయానకమైనటువంటి రూపం, ఇవన్నీ పిచ్చగాళ్లకు మరణశయ్యపై ఉన్న వారికి సమానంగా ఉండే లక్షణాలు అన్నారు. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నారు. ఓ ప్రపంచంలోని లోబులారా, ఇక్కడ చెప్తున్నారు, ఓ ప్రపంచంలోని లోబులారా, ఏ భిక్షగాడైతే మీ నుండి దానాన్ని వేడుకుంటున్నాడో దయచేసి నాకు ఇవ్వండి అని అతడు వాస్తవంగా తన ఉదాహరణ ద్వారా పాఠం నేర్పుతున్నాడట. ఏమిటా పాఠం అంటే, ఇవ్వకపోవడం వల్ల జరిగేది ఏమిటో మీకు ఉదాహరణగా చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. కాబట్టి వారిలాగా తయారవుద్దు అని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అంటే దానం ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందో స్వయంగా ఉదాహరణతో చూపుతున్నారట. ఆ పాఠాన్ని మనకు నేర్పించేవారే భిక్షకులు అని చెప్పి ఇక్కడ అంటున్నారు గరుడ పురాణం. కాబట్టి ఈ 14-15 శ్లోకాలు మనకి భేదాన్ని తెలియజేస్తున్నాయి. అంటే ఒక విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటిది, ఎందుకంటే ఒక విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడికి మనం దానం ఇస్తే అది ఆ విధంగా దానం ఇచ్చిన వారికి అనంతంగా ఆశీర్వాదాన్ని ఇస్తుందట. ఒక విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి దానం అనంతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలాగే అంటే అడుక్కునే వృత్తిలో ఉన్న వారికి అనవసరంగా విసిరివేయబడినటువంటి ధనం ఏదైతే ఉందో అది నిరుపయోగమైనది అని చెప్పుకుంటున్నారు. హ్యాబిచువల్ బెగ్గర్ అంటే వాడికి అలవాటు అనమాట. వాడికి అలవాటు అయిపోయింది, వాడు బతకలేక కాదు, కానీ వాడు ఆ విధమైన జీవన విధానానికి అలవాటు పడిపోయాడు అనమాట. కాబట్టి అలాంటి అలవాటు పడిపోయినటువంటి అడుక్కునే వాడికి ఇచ్చింది నిరుపయోగంగా విసిరేసినట్టే. కానీ ఒక విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇస్తే అది అనంతముగా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది అని చెప్పి అంటారు. మరి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి చెందినటువంటి భక్తులు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న వారి నుండి విరాళాలు సేకరిస్తారో, ఎప్పుడైతే వాటిని ఆచార్యుల యొక్క దిశానిర్దేశాల మేరకు వాటిని ఉపయోగిస్తారో, అప్పుడు కేవలం దాత మాత్రమే కాదు, సమస్త ప్రపంచం అంతా కూడా లాభాన్ని పొందుతుంది అని చెప్పుకుంటున్నారు. 16వ శ్లోకం. వరం ప్రాణ పరిత్యాగో మానభంగేన జీవనాత్ ప్రాణత్యాగే క్షణం దుఃఖం మానభంగే దినే దినే. వరం ప్రాణ పరిత్యాగో మానభంగేన జీవనాత్ ప్రాణత్యాగే క్షణం దుఃఖం మానభంగే దినే దినే. అగౌరవానికి గురి కావడం, అపకీర్తికి గురి కావడం అనేది, ఈ రెండు ఏవైతే ఉన్నాయో, అంటే అగౌరవంతో బతకడం, అకీర్తితో బతకడం అనే దాటికంటే మరణమే మేలట. ఎందుకంటే మన ప్రాణాన్ని కోల్పోయాం అనుకోండి, ఒక క్షణం పాటే మనం బాధను పొందుతాం, ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడే మనం బాధ పొందుతాం. కానీ అపకీర్తి అనేది ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మనకు దుఃఖాన్ని ఇస్తుందట. అందుకే అగౌరవము, అపకీర్తి కంటే మరణమే మేలు అని చెప్పుకుంటున్నారు భాష్యం. ఇది మళ్ళీ అదే తర్కం ఇక్కడ చెప్తున్నారు. నీతి ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే అర్జునుడికి చెప్పాడు, ఈ విషయాన్ని చెప్పి ఏమన్నాడు అంటే, ఈ అయోమయంలో ఉన్నటువంటి యోధుడిని యుద్ధానికి పురుకొల్పాడు అనమాట. ఎవరు? శ్రీకృష్ణుడు. ఏ మాట చెప్పి? ఇదే మాట చెప్పాడు భగవద్గీతలో, మరణాద తీరిచ్యతే అని చెప్పన్నాడు. ఏమిటో శ్లోకం? భయాద్రణాదుపరతం
మత్స్యంతే తాం ఆ, ఉందది. అంటే నువ్వు భయంతో రణం నుండి పారిపోయాయని చెప్పి ఇతర యోధులందరూ కూడా అంటారు. కానీ గౌరవనీయమైనటువంటి వ్యక్తికి అపకీర్తి కంటే కూడా మరణం మేలు అని చెప్పి అంటాడు కృష్ణుడు. మరణాది తిరుచ్యతే అని చెప్పి అంటాడు. ఉమ్. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు 2వ అధ్యాయం 34వ శ్లోకంలో, నువ్వు యుద్ధం చేయకపోతే జనులు ఎల్లప్పుడూ కూడా నీ అపకీర్తి గురించి మాట్లాడుకుంటారు. గౌరవనీయమైనటువంటి వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దారుణమైనది అని చెప్పారు. మరి శ్రీ ఈశోపనిషత్ మనకి కృష్ణ చైతన్యంలో నిలకడగా ఉండడం కోసం మనకు ఒక ఉపదేశాన్ని ఇస్తుంది అనమాట ఈశోపనిషత్. అంటే ఈ కృష్ణ చైతన్యంలో నిలకడగా సాగడానికి ఒక దిశానిర్దేశాన్ని మనకి ఇస్తుంది ఈశోపనిషత్. ఏమని చెప్తుంది? ఈ విశ్వంలో ఉన్నటువంటి కదిలేవి కదలనివి అన్నీ కూడా భగవంతుని చేత నియంత్రించబడుతున్నాయి. అన్నిటికీ కూడా భగవంతుడే యజమాని. అందుచేత వ్యక్తి తనకు ఏదైతే అవసరమో వాటిని మాత్రమే స్వీకరించాలి. ఏవైతే తనకి కేటాయించబడ్డాయో, ఏవైతే ఒక వ్యక్తి కోసం ఉంచబడ్డాయో వాటిని మాత్రమే స్వీకరించాలి. అంతేగాని ఇతరమైనటువంటి వస్తువులను స్వీకరించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకొని వారికి పక్కవారికి చెందిన దాన్ని కబ్జా చేయకూడదు. ఎప్పుడు కూడా నీకు ఏది కేటాయించబడిందో అదే స్వీకరించు. మరి ఈ విధంగా ఒక వ్యక్తి నిరంతరం జీవిస్తూ ఉన్నట్లయితే అతడు 100 సంవత్సరాల పాటు జీవించాలని ఆశించవచ్చు అని చెప్పి అంటారు. ఎందుకంటే ఆ విధముగా పనిచేయడం అనేది వ్యక్తిని ఈ కర్మబంధాలకు బంధించదు కాబట్టి. మరి దీనికంటే మనిషికి వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పి అంటున్నారు. అంటే దీర్ఘకాలం పాటు బతకాలి అని ఎవరైనా అనుకుంటే దీనికి మించి ప్రత్యామ్నాయం లేదట. ఏ విధంగా బతకాలట మనం అర్థం చేసుకోవాలి. కదిలేది కథలనేది ఈ విశ్వంలో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా భగవంతుడి చేత నియంత్రించబడుతుంది. భగవంతుడే అన్నిటికీ కూడా యజమాని. అందుచేత ఏవైతే తన కోసం కేటాయించబడ్డాయో, తన కోసం ఉంచబడ్డాయో వాటిని మాత్రమే స్వీకరించాలి. కానీ ఇతరులకు సంబంధించినవి అవి ఇతరులకు సంబంధించినవని తెలుసుకుని వాటిని మనం స్వీకరించకూడదు. ఈ విధంగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించాలని కోరుకోవచ్చు. ఎందుకంటే ఆ విధమైనటువంటి పని అతడిని ఈ ప్రకృతి నియమాలకు బంధించవు కాబట్టి. మరి ఇది తప్ప మనిషికి వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పుకుంటున్నారు. ఈశోపనిషత్ మొదటి 2 శ్లోకాలు అనమాట ఇవి. 17వ శ్లోకం. ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కాదరిద్రత. ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కాదరిద్రత అని చెప్పుకుంటున్నారు. ప్రేమతో నిండినటువంటి పలుకులు సర్వజీవులకు ప్రియమైనటువంటివి. ప్రేమతో కూడినటువంటి పలుకులు, ప్రేమతో నిండిన పలుకులు సర్వజీవులకు సంతృప్తిని కలిగిస్తాయి. మధురమైనటువంటి మాటల విషయానికి వస్తే పేదరికం అనే ప్రశ్నే లేదు. అంటే మధురమైన మాటలు పలకడానికి ధనం అవసరమా? కాబట్టి మధురమైన మాటల విషయానికి వస్తే పేదరికం అనే ప్రశ్నే లేదు. మరి అలాంటప్పుడు అప్రసన్నమైనటువంటి మాటలను మాట్లాడాల్సిన అవసరమే ఉంది అని చెప్పి అంటున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఇతరులకు సంతృప్తిని కలిగించనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి అసలు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే మధురమైన మాటలు మాట్లాడడానికి పేదరికం లేదు కదా. భాష్యం చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రియవాక్యం ఏదైతే ఉందో, అంటే మధురంగా మాట్లాడేటువంటి మాట దానికి ఖర్చు లేదని చెప్పి అంటారు. మధురంగా మాట్లాడడానికి ఖర్చు అవ్వదు. 18వ శ్లోకం. సంసార విష వృక్షస్య ద్వేపలే అమృతోపమే సుభాషితం చ సుస్వాధు సంగతి సజ్జనే జనే. సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే సుభాషితం చ సుస్వాధు
సంగతి సజ్జనే జనే అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రపంచం అనేటువంటి విషవృక్షానికి 2 అమృతతుల్యమైనటువంటి ఫలములు వేలాడుతున్నాయట. చూడండి, సంసారం అనేటువంటి విషవృక్షానికి 2 అమృతతుల్యమైన ఫలములు వేలాడుతున్నాయి. మొదటిది మధురమైన సంభాషణ, రెండవది సాధువుల యొక్క సాంగత్యం అని చెప్పుకుంటున్నారు. ఈ రెండే ఈ ప్రపంచంలో మధురమైనటువంటి ఫలాలు. ఏమిటవి? సుభాషితం అంటే చక్కని మాట, అంటే మధురమైనటువంటి, అంటే ప్రసన్నమైనటువంటి మాట. రెండవది సంగతి అని చెప్పున్నారు. సంగతి అంటే మరి సాధువుల యొక్క సాంగత్యము అని చెప్పారు. భాష్యం చెప్తున్నారు. కాబట్టి భక్తుడు 16వ అధ్యాయం 17 మరియు 18 శ్లోకాల యొక్క, అంటే 16వ అధ్యాయం 17, 18 శ్లోకాలకు ఏదైతే అవసరమో ఆ అర్హతలను ఎలా పొందుతాడట భక్తుడు అంటే గురువు సాధువు శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడడం ద్వారా అని చెప్పుకుంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురువు సాధువు శాస్త్రానికి అంటిపెట్టుకుని ఉంటాడో అప్పుడు అతడు 17 మరియు 18 శ్లోకాల యొక్క అర్హతలను సాధిస్తాడు. 17, 18 శ్లోకాలు ఏమిటి? 17వది ఏమిటి? మధురమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఖర్చు ఏమైనా ఉందా అని చెప్పన్నారు. అలాగే 16వ శ్లోకంలో ఏమన్నారు? అపకీర్తి కంటే కూడా మరణమే మేలు అని చెప్పన్నారు. కాబట్టి ఈ 2 అపకీర్తి పొందకుండా ఉండాలి అంటే, అలాగే ఎవరిని నొప్పించకుండా ఉండాలంటే దేని నుండి మాట్లాడాలి? గురువు సాధువు శాస్త్రం నుంచి మాట్లాడాలి. అంటే గురువు సాధువు శాస్త్రం ఏదైతుందో అది అందరికీ ప్రియమని కలిగించేదే. అంటే వినడానికి అప్పటికప్పుడు నచ్చకపోవచ్చు వాళ్ళకి, కానీ అది ప్రియమని చేకూర్చే వాక్యం అది, గురువు సాధువు శాస్త్రాల నుంచి అనుసరించి మాట్లాడితే. ఎందుకంటే మనం సొంతంగా మాట్లాడలేదు కదా, మనం సొంతంగా మాట్లాడినంత వరకు మనం మధురంగా మాట్లాడినట్టే. నచ్చకపోతే మనం ఏం చేయగలం? మనం చెప్పిన మాట కాదు. 19వ శ్లోకం. జన్మ జన్మని చాభ్యస్తం దానమధ్యయనం తపః తేనైవాభ్యాస యోగేన దేహీ చాభ్యస్యతే పునః. జన్మ జన్మని చాభ్యస్త్వం దానమధ్యయనం తపః తేనైవాభ్యాస యోగేన దేహీ చాభ్యస్యతే పునః అని చెప్పన్నారు. దానము, విద్య మరియు తపస్సు. దానము, అధ్యయనము, తపస్సు, ఈ మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మంచి అలవాట్లుగా చెప్పారు. అవి అంటే ఎవరికైనా ఒకవేళ దానము చేసే అలవాటు, అధ్యయనం చేసే అలవాటు, తపస్సు చేసే అలవాటు ఉందటేనట, ఇవి పూర్వజన్మ నుండి కొనసాగుతున్న అలవాట్లు అని చెప్పుకుంటున్నారు. అంటే ఇవి ఎవరికైనా ఉన్నాయి అంటే అవి పూర్వజన్మ నుండి కొనసాగుతున్నవి. అందుచేతనే ఈ జన్మలో కూడా అవి సాధన చేయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మన పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం కారణం చేత అవి ఇప్పుడు కొనసాగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అందుచేత ఈ జీవితంలో ఎవరైనా ఒకవేళ దానం చేయగలుగుతున్నారంటే, అధ్యయనం చేయగలుగుతున్నారంటే, తపస్సు చేయగలుగుతున్నారంటే అవి పూర్వజన్మ నుంచి కూడా కొనసాగుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. భాష్యం. ఏ విధంగా అయితే మనకి పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు ఈ జీవితంలో మనం చేసే పనులను ముందుకు తోస్తూ ఉంటాయి, అంటే ప్రేరణ ఇస్తూ ఉంటాయి. పూర్వజన్మలో మనం ఎలాంటి పనులు చేసామో అవే ఈ జన్మలో మనకి పనులు చేయడానికి ప్రేరణనిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం చేసేటువంటి దుష్టమైన పనులు అవి మన భవిష్యత్తు జీవితాలను నాశనం చేస్తాయని చెప్పుకుంటున్నారు. పూర్వజన్మలో మనం చేసినటువంటి మంచి ఈ జన్మలో కూడా మంచి పనులు చేయడానికి ప్రేరణనిస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసేటువంటి తప్పుడు పాప పనులు ఏవైతే ఉన్నాయో అవి మన భవిష్యత్తు జీవితాలను నాశనం చేస్తాయని చెప్పన్నారు. 20వ శ్లోకం. పుస్తకస్తాతు యా విద్య పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్యా న తద్ధనం. పుస్తకస్తాతు యా విద్య పరహస్తగతం ధనం.
కార్యకాలే సముత్పన్నే నసా విద్యాన తద్ధనం అన్నారు. పుస్తకాలలో కూర్చునేటువంటి జ్ఞానము, ఇతరుల చేతుల్లో ఉన్నటువంటి సంపద, వాటిని అవసరమైనప్పుడు వాడుకోలేమని చెప్పి అంటున్నారు. అందుకని ఏమంటున్నారు? పుస్తకాల్లో కూర్చుని ఉన్నటువంటి జ్ఞానం అంటే పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల చేతిలో ఉన్నటువంటి సంపద మనకి అవసరానికి పనిచేయవని చెప్పి అంటున్నారు, అవసరానికి ఉపయోగపడవని చెప్పి అంటున్నారు భాష్యం. ఈ శ్లోకం మనకి వివరించేది ఏమిటంటే, ఈ ఆధునిక విద్య ఏదైతే అంటే సంపుటాలు కొద్దీ ఆచరణ సాధ్యం కానటువంటి చర్చా విషయాలని ఏవైతే కలిగి ఉంటాయో ఈనాటి పుస్తకాలు, దుమ్ము పట్టేసినటువంటి అరమరల్లో పెట్టబడేటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ ఆధునిక విద్య, అలాగే ఈ ఆధునిక సంపద అంతా కూడా అప్పు మీద ఆధారపడి ఉంది. క్రెడిట్ బేస్డ్ వెల్త్ అనమాట. చూడండి, అంటే నిజానికి నీకు ధనం ఉందా అంటే నీకు లేదు, క్రెడిట్ కార్డు ఉంటుంది. అంటే అప్పు మీద జీవిస్తున్నాడు అనమాట వీడు. కాబట్టి ఈ శ్లోకం దేన్ని వివరిస్తుందంటే, ఈ ఆధునిక విద్య ఏదైతే దుమ్ము పట్టేసినటువంటి అరమరల్లో ఈ పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటి నిండా ఏమి నిండి ఉంటాయి అంటే ఆచరణలో పెట్టలేనటువంటి విషయాల గురించి ఉంటాయి, సంపుటాల గురించి పుస్తకాలు. అలాగే ఈ ఆధునిక సంపద ఇదంతా కూడా అప్పుపై ఆధారపడి ఉంటుంది. మరి ద డెవిల్స్ డిక్షనరీ ఏమైనా నిర్వచనం చెప్పిందంటే, ఎరుడిషన్ అంటే ఏంటట, డస్ట్ షేకెన్ అవుట్ ఆఫ్ ఏ బుక్ ఇంటూ ఎన్ ఎంప్టీ స్కల్. అంటే డెవిల్స్ డిక్షనరీ అని ఒకటి ఉందన్నమాట. మామూలుగా మనకి నిఘంటు అంటే మనకు తెలుసు, అందులో పదానికి అర్థం ఏంటి ఇస్తారు. డెవిల్స్ డిక్షనరీ అనే పదం ఒక ఆయన రాశాడు. అందులో ఏమిటంటే అన్నిటికీ కూడా వ్యంగ్య కోణంలో దాన్ని వివరిస్తాడు అనమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలాంటిదంటే దీన్ని ఇప్పుడు శటకోపము అన్నాం అనుకోండి. శటకోపం అంటే శటారి అంటే భగవంతునికి పాత పద్మాలు ఉండేది, అది అసలు నిర్వచనం. డెవిల్స్ డిక్షనరీ ఏమని చెప్తుంది, శటకోపం అంటే ఏమిటి, ఇతరుల దగ్గర నుంచి డబ్బుల్లాగే ఒక సాధనము అని చెప్పి. మీకు అర్థమవుతుంది కదా. సో అలాగే ఎరుడిషన్ అంటే పాండిత్యము. పాండిత్యం అనే పదానికి డెవిల్స్ డిక్షనరీ ఏమని ఇస్తుందంటే దెయ్యాల నిఘంటు అన్నమాట ఇది. చూడండి, ఒక పుస్తకం దులిపితే దుమ్ము ఏదైతే ఖాళీ బుర్రలోకి వెళుతుందో దాన్ని పాండిత్యం అంటారట. చూడండి, మనం చెప్పిన నిర్వచనం. డస్ట్ షేకెన్ అవుట్ ఆఫ్ ఎ బుక్, ఒక ఖాళీ బుర్రలోకి పుస్తకం దులిపితే ఏదైతే దుమ్ము పడుతుందో దాన్ని పాండిత్యం అని చెప్పి అంటారండి. కాబట్టి ఏ సంపద అయితే ప్రభుత్వాల చేత, అలాగే ఈ బ్యాంకుల చేత, లేదా లోభంతో ఉండేటువంటి ఇన్లాస్ అంటే మనం ఏం చెప్తాం, అలాగే అత్తమామల చేత ఏదైతే ఉందో అది ఎలాంటి ఆచరణాత్మకమైన అంటే ఎలాంటి వాస్తవమైన విలువ లేనటువంటి విద్యతో పోల్చారు దాన్ని. చూడండి, అంటే ఏం చదివారంటే పిహెచ్డి చేశాడు, కానీ ఏం చదివావు అంటే అది నీ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందంటే ఎక్కడ ఉపయోగపడేది కాదనమాట. దీన్ని దేనితో పోల్చారంటే క్రెడిటార్స్ అంటే అప్పిచ్చిన వాడి దగ్గర ఉన్నటువంటి ధనం. అంటే ఎవరి చేత ఇక్కడ చెప్తున్నారు, ప్రభుత్వం చేత, అలాగే ఈ బ్యాంకుల చేత, అలాగే ఈ లోభంతో ఉండేటువంటి అత్తమావల చేత. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ధనం ఎలాంటిదంటే మనకు ఉపయోగపడేది కాదనమాట. ప్రభుత్వం లాగేసుకుంది ధనం, బ్యాంకులో ధనం ఉంది, దానికి సమయానికి ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు. అలాగే ఏమిటంటే ఇంకా ఆస్తిని ఇవ్వలేదు. ఎవరి దగ్గర ఉంది ఆస్తి? తల్లిదండ్రుల దగ్గర. చాలామంది చూస్తుంటే వాళ్ళు ప్రాణం చివరి శ్వాస వరకు ఆస్తి పంపకాలు చేయరనమాట. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము, అలాగే ఎలాంటి విలువ లేనటువంటి విద్య రెండు ఒకటే అని చెప్పంటున్నాడు. కాబట్టి ఈ ఆధునిక నాగరికతకు బహుశా ఇది శ్రేష్టమైనటువంటి వివరణ ఈ శ్లోకం అని చెప్పంటున్నారు. ఎందుకంటే ఈ ఆధునిక నాగరికతలో జనులు అంటే మరొక మార్గం లేక తమ యొక్క విలువైనటువంటి జీవితాలన్నీ కూడా తమ జీవితంలో తాము ఎన్నడూ ఉపయోగించినటువంటి దాని గురించి నేర్చుకోవడంలో గడిపేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారట,
ఇక్కడ చెప్తున్నారు, పెర్హాప్స్ దిస్ వర్స్ ఈస్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్. ఆధునిక నాగరికతకు చాలా చక్కటి వివరణ ఈ శ్లోకం. ఎందుకని? ఆధునిక నాగరికతలో ఏం జరుగుతుంది? పీపుల్ ఆర్ హెల్ప్లెస్లీ ఫోర్స్ టు వేస్ట్ దేర్ ప్రెషియస్ లైఫ్స్ లెర్నింగ్ థింగ్స్ దే విల్ నెవర్ యూజ్. ఎందుకంటే జనులు తమ యొక్క చాలా విలువైనటువంటి జీవితాలని వృధా చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నిస్సహాయ స్థితిలో వాళ్ళు బలవంతంగా ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందంటే, వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా ఉపయోగించనటువంటి వాటిని నేర్చుకుంటున్నారు. సో దే కెన్ గో ఇంటూ డెట్ టు ద బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఫర్ ఎవర్. ఎందుకు ఇలాంటి విద్య బోధిస్తుందట ప్రభుత్వం అంటే, ఆ విధంగా వీళ్ళు బ్యాంకులకి, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అప్పుల్లో ఉండేలాగా చేయడం కోసం అని చెప్పంటారు. కాబట్టి నీతి శాస్త్రం యొక్క అంతిమమైనటువంటి విజ్ఞానం ఏమిటంటే, మనం ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన, నిజాయితీతో కూడిన, బాధ్యతతో కూడిన, నిర్మాణాత్మకమైనటువంటి జీవితాన్ని గడపగలిగేలా మనకి నీతి శాస్త్రం ఉపదేశాలు ఇస్తున్నారు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటున్నారు? ఆచరణాత్మకంగా ఉండాలి, ఉపయోగపడే విధంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మనం సాధించాలి జీవితంలో ఏదో ఒకటి. అది నిర్మాణాత్మకంగా ఉండాలి. అంటే వినాశనాత్మకంగా ఉండకూడదు జీవితం. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని సాధించడం కోసం మనకి నీతి శాస్త్రం మనకి ఒక కన్నేసి ఉంచమని చెప్తుందనమాట. కాబట్టి ఏం చెప్తుందంటే, ఒక కన్ను వీటిపై ఉండాలి. వేటిపైన? ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన, నిజాయితీతో కూడిన, బాధ్యతతో కూడిన, ఒక ఏదో ఒకటి సాధించగలిగేటువంటి నిర్మాణాత్మక జీవితం వైపు ఒక కన్ను ఉండాలి. రెండో కన్ను దేనిపై ఉండాలంటే ఆధ్యాత్మిక ప్రగతిపై ఉండాలి. కృష్ణ చైతన్యం వైపు రెండో కన్ను ఉండాలి. అదే మనకి నీతి శాస్త్రం నేర్పేది. లివ్ వైజ్లీ బోత్ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్. నీతి శాస్త్రం యొక్క కొటేషన్ ఏమిటంటే, ఇహలోకంలోనో పరలోకంలోనో తెలివిగా జీవించండి అని. చూడండి, దీనితో 16వ అధ్యాయం ముగిసింది. అంటే ఈ లోకంలో తెలివిగా జీవించడం ద్వారా పరలోకంలో కూడా సుఖంగా జీవించగలిగేలా మనకి ఉపదేశాలు ఇస్తుంది నీతి శాస్త్రం. 16వ అధ్యాయం ముగిసింది దీనితోటి. 17వ అధ్యాయం మొదటి శ్లోకం. పుస్తక ప్రత్యయాధీతం నాధీతం గురు సన్నిధౌ సభా మధ్యేన శోభంతే జారగర్భా ఇవ స్త్రియః. చూడండి ఏమంటున్నారు? పుస్తక ప్రత్యయాధీతం నాధీతం గురు సన్నిధౌ సభా మధ్యేన శోభంతే జారగర్భా ఇవ స్త్రియః అని చెప్పుకుంటున్నాడు. చూడండి, ఏ పండితుడైతే అసంఖ్యాకమైనటువంటి పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞాన సముపార్జన చేశాడో, కానీ ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క సమక్షంలో అధ్యయనం చేయలేదో, అతడు విద్వత్ సభలో ప్రకాశించడట. చూడండి, విద్వత్ సభలో ప్రకాశించడు. ఏ విధంగా అంటే, అక్రమంగా సంతానాన్ని పొందిన తల్లి ఏ విధంగా సమాజంలో గౌరవింపబడదో అలాగా అని చెప్పుకుంటారు. చూడండి ఎంత గంభీరమైనటువంటి వాక్ చెప్పాడు. అంటే గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు కదా, అందుకే చూడండి. అంతే కదా, ఇప్పుడు ధర్మబద్ధంగా వివాహం చేసుకునేటువంటి భర్త నుండి సంతానాన్ని పొందితే సమాజం గౌరవిస్తుంది. అలా కాకుండా ఎవడో అక్రమ సంబంధం పెట్టుకొని గర్భాన్ని ధరిస్తే సమాజం గౌరవిస్తుందా? గౌరవించదు. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, విద్వత్ సభలో ప్రకాశించదు ఆ విధమైన విద్య. ఏది? అసంఖ్యాకమైనటువంటి పుస్తకాలను చదివేసి పొందినటువంటి విద్య. ఎందుకంటే అది ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క సమక్షంలో చదవలేదు కాబట్టి. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. మరి ఆధునిక ఎవరైతే విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో, ఆధునిక విద్యావేత్తల గురించి ఎంతకంటే మెరుగైనటువంటి వివరణ ఎవరు ఇవ్వగలరు అని చెప్పంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో ఇచ్చిన దానికంటే. కాబట్టి ఇక్కడ చాణక్య పండితుడు ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ
నొక్కి చెబుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ అప్రామాణికమైనటువంటి పండితులను ఏమంటారు, రంకు మొగుళ్ళు కలిగినటువంటి స్త్రీలతో పోల్చుతున్నాడు చూడండి. లెజిటిమేట్, ఇక్కడ ఏమంటున్నారు, వితౌట్ లెజిటిమేట్ హస్బెండ్స్. వితౌట్ లెజిటిమేట్ హస్బెండ్ అంటే రంకు మొగుడు అనమాట వాడు. కాబట్టి రంకు మొగుడు కలిగినటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో పోల్చుతున్నాడు, ఎవరైతే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురు దగ్గర దీక్ష స్వీకరించలేదో అలాంటి వారి గురించి. ఏ విధంగా అయితే ఒక గాజు సీసాలో మూత ముయ్యబడినటువంటి తేనెని ఒక ఈగ రుచి చూడలేదో, అలాగే ఎవరైతే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గనిర్దేశనం లేకుండా శాస్త్రాలను అధ్యయనం చేస్తారో వారు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోలేరని చెప్పుకుంటారు. ఎంతోమంది నామమాత్రపు ఇండాలజిస్టులు అంటే ఏమిటి, భారతీయ తత్వాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఈ 19వ శతాబ్దంలో ఇలాంటి వాళ్ళు చాలామంది బయలుదేరారట. కానీ వారి యొక్క సంస్కృత అధ్యయనాలు దేనికి ఉపయోగపడ్డాయంటే వైదిక సంస్కృతి పట్ల వారి యొక్క వివక్షను పెంపొందించాయి తప్ప దేనికి పనికిరాలేదని చెప్పంటారు. మరి ఏవైతే వ్యక్తమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నికార్స్ అయినటువంటి ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి దారి తీసేటువంటి ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లోతుని మనం తెలుసుకోవాలంటే, వాటి యొక్క లోతు మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా అవసరం అని చెప్పుకుంటున్నారు. ఆధ్యాత్మిక గురువు యొక్క అనుమతి లేకుండా శాస్త్రాల యొక్క రహస్యాలు అవి చాలా గట్టిగా బంధింపబడి మూసివేయబడి ఉంటాయి. అలాంటి అనుమతి లేకుండా, ఆధ్యాత్మిక గురువు యొక్క అనుమతి లేకుండా మనం అధ్యయనం చేస్తే అవి కేవలం శుష్కమైనటువంటి మానసిక కల్పనలకే దారి తీస్తాయని చెప్పుకుంటున్నారు, ఉపయోగం లేనటువంటి మానసిక కల్పనలు. ఎవరైతే ఈ శిష్య పరంపర అంటే ఈ గురు శిష్య పరంపరతో అనుసంధానం అయి ఉండరు, కానీ వైదిక శాస్త్రాలపై వ్యాఖ్యానాలు చేస్తారు, వారు చేసేదల్లా ఏమిటంటే ఏ శాస్త్రాలను అయితే ప్రకాశింపజేయాలని అనుకుంటున్నారో వాళ్ళు వాటి పట్ల అపరాధమే చేస్తారు వాళ్ళు అని చెప్పండి. మరి అనాది కాలం నుండి ఈ ప్రామాణికమైనటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే జ్ఞానం గురువు నుండి శిష్యుడికి వచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రామాణికమైనటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని అంగీకరించారు. చివరికి శ్రీకృష్ణ భగవానుడు కూడా సాందీపుని మునిని తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాడు. మరి ఆయన కూడా అవంతిక ఆశ్రమంలో ఆయన ఒక యువ బ్రహ్మచారిగా జీవించాడు గురువు యొక్క సమక్షంలో, గురుకులంలో. అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు కూడా గయలో శ్రీ ఈశ్వరపురం నుండి దీక్షను స్వీకరించారు. మరి ఈ విధానం స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో వివరిస్తున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అని చెప్పి. మరి ఈ ఉన్నతమైనటువంటి శాస్త్రం ఇది గురు శిష్య పరంపర ద్వారా పొందబడింది. మరి రాజర్షులైనటువంటి వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో ఈ పరంపర విచ్ఛిన్నమైంది, అందుచేత ఈ శాస్త్రం నష్టమైనట్టుగా కనిపిస్తుంది అని కృష్ణుడు అంటున్నాడు. ఇక్కడ పతిత పావన ప్రభు చెప్తున్నారు, మా ఆధ్యాత్మిక గురువు ఎవరి యొక్క ఆశీర్వాదములు మార్గనిర్దేశనం లేకుండా ఈ గ్రంథం సాధ్యమయ్యి ఉండేది కాదు. మరి ఆ ఆధ్యాత్మిక గురువు ఆయన కేవలం గొప్ప పండితుడు మాత్రమే కాదు, ఆయన కేవలం తన యొక్క స్మృతి నుండి వేలాది శ్లోకాలను గుర్తు చేసుకోగలిగేవారు. అంటే శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్తున్నారు. ఆయన ఉన్నటువంటి శిష్య పరంపరలో వర్తమాన ఆచార్యులుగా గుర్తింపబడ్డారు. అలాగే ఆయన తన ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీమద్ ఓం విష్ణుపాద భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు వారు ఎవరైతే గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి ఆచార్యులైన వారు ఉన్నారో వారి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యునిగా కూడా వారు అంగీకరించబడ్డారు. మరి ఈ 20వ శతాబ్దం యొక్క మొదటి భాగంలో ఆవిర్భవించారు వీరు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు. ఆయన యొక్క భక్తి వేదాంత భాష్యంలో దేనికి శ్రీమద్ భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 20 నుండి 21 శ్లోకాలపై ఇచ్చినటువంటి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, పద్మపురాణంలో చెప్పబడింది, సాంప్రదాయ విహీనాయే మంత్రాస్తే నిష్ఫలామతాహ. ఒక వ్యక్తి
ఈ ప్రామాణికమైనటువంటి అంటే గుర్తించబడినటువంటి ఈ 4 శిష్య పరంపరలలో ఏదో ఒక దానిని అనుసరించకపోతే అతని యొక్క మంత్రము లేదా దీక్ష నిరుపయోగమైనవి అని చెప్పబడింది. ప్రస్తుత కాలంలో ఎన్నో అపసాంప్రదాయాలున్నాయి. లేదా ప్రామాణికం కాని సాంప్రదాయాలున్నాయి. వాటికి బ్రహ్మదేవునితో గాని, శివునితో గాని, చతుష్కుమారులతో గాని, లక్ష్మీదేవితో గాని సంబంధం లేదు. ఆ విధమైనటువంటి సాంప్రదాయాల వలన జనులు పెడత్రోవ పడుతూ ఉన్నారు. మరి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆ విధమైనటువంటి సాంప్రదాయం ద్వారా దీక్ష తీసుకోవడం అనేది సమయాన్ని వృధా చేసుకోవడమే. ఎందుకంటే అది ఎన్నడూ కూడా వ్యక్తి నిజమైనటువంటి ధార్మిక సూత్రాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడదు కాబట్టి. తర్వాత 2వ శ్లోకం 17వ అధ్యాయం. కృతే పతికృతిం కుర్యాద్ ధింసనే ప్రతిహింసనం తత్ర దోషో న పతతి దుష్టే దుష్టం సమాచరేత్. కృతే ప్రతికృతిం కుర్యాద్ ధింసనే ప్రతిహింసనం తత్ర దోషో న పతతి దుష్టే దుష్టం సమాచరేత్ అన్నారు. ఇతరులు చేసినటువంటి సహాయాన్ని మళ్ళీ వారికి సహాయం చేయడం ద్వారానే మనం చెల్లించగలం. అదేవిధంగా దుష్టమైనటువంటి ప్రవర్తనను కూడా దుష్టమైన ప్రవర్తన ద్వారానే తిరిగి చెల్లించాలట. ఒక దుష్టమైనటువంటి వాడిని మళ్ళీ దౌష్ట్యంతోనే వాడికి సమాధానం చెప్తే అది పాపం కాదు అని చెప్పి అంటున్నాడు. దీన్ని శ్రీల ప్రభుపాదులు అంటారు టిట్ ఫర్ టాట్ అంటారు. టిట్ ఫర్ టాట్ అంటే ఏమిటి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయడం అని చెప్పి అంటారు కదా. కాబట్టి ఏమంటున్నాడు, ఇతరులు మన పట్ల చూపినటువంటి ఔదార్యాన్ని మళ్ళీ మనం ఉదారమైనటువంటి కార్యాల ద్వారానే తిరిగి చెల్లించుకోగలం. అదేవిధంగా దుష్టమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ క్రూరత్వం ద్వారానే మనం తిరిగి చెల్లించగలం. అందుచేత ఒక దుష్టుడికి వాడి భాషలోనే సమాధానం చెప్పడం వలన పాప ఫలితం రాదు అని చెప్పి అంటున్నాడు. భాష్యం. చాణక్య పండితుడు ఈ విషయంలో ఒక ఉదాహరణ నెలకొల్పాడు. ఈ ఎవరైతే దిగజారిపోయినటువంటి ఈ నందవంశానికి చెందిన రాజులు ఎవరైతే ఉన్నారో వారికి సమాధానం చెప్పడం ద్వారా, అంటే వారి భాషలోనే వారికి సమాధానం చెప్పాడు అనమాట చాణక్య పండితుడు. ఆ విధంగా సమాధానం చెప్పి చంద్రగుప్త మౌర్యుణ్ణి మగధ సామ్రాజ్యపు సింహాసనంపై ప్రతిష్ఠింపజేశాడు. మరి ఆ విధంగా గొప్ప చాణక్యుడు ఈ భారతదేశ ఉపఖండాన్ని అంతటినీ కూడా తన యొక్క భావజాలంతో ఆయన సంరక్షించాడు అనమాట. భారత ఉపఖండాన్ని కూడా ఆ కాలంలో. వన్ విచ్ ఈస్ సుపీరియర్ టు ట్రాన్స్ఫార్మింగ్ వన్ సెల్ఫ్ ఇంటూ ఏ డొసైల్ షీప్ ఫర్ స్లాటర్ బై టర్నింగ్ ద అదర్ చీక్. చూడండి, అయితే చాణక్య పండితుని యొక్క విధానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా భిన్నమైనది. ఏ విధానానికి భిన్నమైనది? ఎవడన్నా దవడ మీద కొడితే, ఎవడన్నా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించన్నారు కదా. అది ఎలాంటి విధానం అంటే పిరికి గొర్రెల యొక్క విధానం అని చెప్పి అంటారు. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తే వాడు వదార్హుడైనటువంటి గొర్రెగా మారిపోతాడని చెప్పి అంటున్నారు. ఇది ఎవడ భలే దొరికాడరా మనకి. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపిస్తానంటున్నాడు. ఇంకెలాంటి వాడు ఇంకా వీడే కదా మంచి గొర్రె మనకి. ఆ విధంగా మనం మారిపోతామని చెప్పుకుంటున్నారు. అర్థమైంది కదా. కాబట్టి దీని నుండి భారతదేశాన్ని రక్షించాడని చెప్పుకుంటున్నారు అనమాట. చాణక్య పండితుడు అలా చెప్పాలి ఇప్పుడు కూడా. ఎవరు చెప్పారు ఈ విధంగా? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని. అలా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తే బాగుంది వీడి పని, ఇంకేమిటి మనం వీడిని వేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు చూడండి, భగవద్గీత 18వ అధ్యాయం 47వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో, వ్యక్తి భగవంతుని సంతృప్తిపరచడానికి పని చేయాలి. ఉదాహరణకు అర్జునుడు క్షత్రియుడు. అతడు ప్రతిపక్షంతో యుద్ధం చేయడానికి అతడు సంకోచిస్తున్నాడు. కానీ ఒకవేళ ఆ విధమైనటువంటి యుద్ధం పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి కృష్ణుడి కోసం చేసినట్లయితే అప్పుడు ఆ విధమైనటువంటి హింస ద్వారా మనం పతనం చెందుతామనే భయం
ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పుకుంటున్నారు. మరి కలియుగంలో ఏమైనప్పటికీ ఆ, భగవంతుడు పూర్వం కంటే కూడా చాలా దయ చూపిస్తున్నాడు. ఏ విధంగా అంటే ఆయన జగాయి మదాయిని ఉద్ధరించడంలో చూపించినట్టుగా. అందుచేత మనం శ్రీల రూపగోస్వామి వారి యొక్క ఉదాహరణను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రూపగోస్వామి వారు ప్రయాగలో మహాప్రభువును కలుసుకున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థించారంటే, నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః అని ప్రార్థించారు. ఆ, ఓ అత్యంత ఉదారమైనటువంటి అవతారమా, మీరు స్వయంగా కృష్ణుడే, కానీ మీరు శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించారు. ఆ, మీరు శ్రీమతి రాధారాణి యొక్క బంగారు ఛాయను స్వీకరించారు. మీరు విస్తృతంగా భగవంతుని యొక్క అంటే కృష్ణుని యొక్క శుద్ధ ప్రేమను ఉదారంగా పంచిపెడుతున్నారు. కనుక మీకు మా యొక్క గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలు అని చెప్పి అన్నారు. ఎవరిది? రూపగోస్వామి చేసిన ప్రార్థన చైతన్య చరితామృతం 2:19-53 నుండి 3వ శ్లోకం. యద్ధూరం యద్ధూరారాధ్యం యచ్చ దూరే వ్యవస్థితం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. యద్దూరం యద్దూరారాధ్యం యచ్చ దూరే వ్యవస్థితం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అన్నారు. ఏదైతే దూరాన్న ఉందో, ఏదైతే అసాధ్యంగా కనిపిస్తుందో, ఏదైతే మన పరిధికి అంటే మనం చేరుకోలేమని అనిపిస్తుందో, దానిని మన చేతులలోకి చాలా సులభంగా తెచ్చుకోవచ్చట తపస్సు చేయడం ద్వారా. ఎందుకంటే ధార్మికమైనటువంటి తపస్సును ఓడించగలిగేది ఏది కూడా లేదు అని చెప్పుకుంటున్నారు. ధార్మికమైనటువంటి తపస్సుతో పొందలేనిది ఇది కూడా లేదు. కాబట్టి ఏదైతే దూరాన్న ఉన్నట్టుగా కనిపిస్తుందో, ఏదైతే అసాధ్యం అనిపిస్తుందో, ఏదైతే మన చేరువకు అతీతముగా ఉన్నదిగా అనిపిస్తుందో, అలాంటి దాన్ని కూడా మనం తపస్సు ద్వారా మన చేతిలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ధార్మికమైనటువంటి తపస్సుని ఓడించగలిగేది ఏది కూడా లేదు అని చెప్పుకుంటున్నారు. భాష్యం. శ్రీమద్ భాగవతం మనకి ధ్రువ మహారాజు యొక్క తపస్సును వివరిస్తుంది అనమాట. మరి ఆ బాలుని యొక్క తపస్సులతో సంతృప్తి చెంది నారాయణుడు అతని ముందు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడాడు. నా ప్రియమైన ధ్రువ, నేను నీకు ధ్రువ నక్షత్రంగా తెలియబడేటువంటి లోకాన్ని నీకు వరంగా ఇస్తాను. ఈ యుగాంతములో కూడా ఆ లోకం నాశనం కాదు, అది అలాగే నిలిచి ఉంటుంది. యుగాంతంలో వచ్చే ప్రళయం ఏదైతే ఉంటుందో ఆ ప్రళయ సమయంలో కూడా నిలిచి ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రం అనేటువంటి లోకాన్ని నేను నీకు వరంగా ఇస్తాను. ఇప్పటి వరకు ఎవరు ఆ లోకాన్ని పాలన చేయలేదు. మరి ఈ గ్రహం చుట్టూనే అన్ని సౌర కుటుంబాలు కూడా చుట్టుముట్టి ఉన్నాయి. అన్ని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఈ ధ్రువ నక్షత్రం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి అన్ని లోకాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ఈ లోకం చుట్టూనే తిరుగుతున్నాయి. ఏ విధంగా అంటే ధాన్యాన్ని నూర్చడం కోసం ఏ విధంగా అయితే ఒక స్తంభం చుట్టూ ఎడ్లు తిరుగుతూ ఉంటాయో, ఆ విధంగా సకల లోకాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకుంటున్నాడు. ఏ ఉదాహరణ ఇచ్చాడు? ధాన్యాన్ని నూర్చడం కోసం ఒక స్తంభం చుట్టూ ఎద్దులు తిరిగినట్టుగా. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? ధ్రువ నక్షత్రాన్ని తమ కుడి పక్కన పెట్టుకొని అన్ని నక్షత్రాలు కూడా అంటే ఈ సప్తర్షులు ఉండేటువంటి లోకాలు కూడా ఏమిటవి? ధర్మ, అగ్ని, కశ్యప, శుక్ర, ఈ విధమైనటువంటి ఋషులు ఉన్నటువంటి ఏవైతే లోకాలు ఉన్నాయో అవి కూడా తమ కుడి పక్కన ధ్రువ నక్షత్రాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉన్నాయట. ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ. మరి ఈ ధ్రువలోకం ఏదైతే ఉందో మిగిలిన అన్ని లోకాలు, నక్షత్రాలు, గ్రహాలు నాశనమైనా కూడా నిలిచి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి దీని ద్వారా తపస్సుతో సాధ్యం కానిది ఇది కూడా లేదు అని చెప్పున్నారు. 4వ శ్లోకం. లోపశ్చేదగుణేన కిం పిశునతాయధ్యస్తి కిం పాతకైః
సత్యం చేత్తపసా చ కిం శుచిమనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం గుణైః సుమహిమా యద్యస్తి కిం మండనైః సద్విద్యా యాది కిం ధనైరపయశో యదస్తి సద్విద్యా యది కిం ధనైరపశ్యయో సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? లోభశ్చేదగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాతకైః సత్యం చేత్తపసా చ కిం శుచిమనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం గుణైః సుమహిమా యద్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైరపశయనో సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా. ఏమన్నాడు చూడండి. చూడండి, లోభం కంటే గొప్ప అవగుణం మరొకటి ఉంది అని అడుగుతున్నాడు. లోభం కంటే గొప్ప అవగుణం మరొకటి ఉంది. ఒకసారి మీనింగ్ చూడాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి కీ జయ, శిల ప్రభుపాద కీ జయ. సంసార దావానలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనాఖ్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.